అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు మాధవన్ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, చిరంజీవి గారు, చక్రవర్తి గారు చాలా సినిమాలు చేశారు. బట్ మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్యాటర్న్ మారి, మేము వచ్చిన తర్వాత తెలుగు మ్యూజిక్ని వేరే రకం చేసాం కంప్లీట్గా. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక వెస్టర్నైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ ఫుల్గా. ఆర్కెస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు చక్రవర్తి గారు కంపోజ్ చేసేవాడు, సత్యం గారు కంపోజ్ చేసేవాడు, మిగతా వాళ్ళందరూ కంపోజ్ చేస్తే అరేంజర్స్ అని ఒకరు ఉండేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్. అవును, ఆంగ్లో ఇండియన్సే చేశారు. రాజు శ్యామ్ ఫిలిప్స్, ఓకే, ఐడియా ఉందా మీకు? చెన్నైలో వీళ్ళే అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. హెన్రీ డానియల్ అని, జోసెఫ్ కృష్ణ అని, ఎంఎస్ విశ్వనాథ్ గారు, వీళ్ళు ఈ కార్డ్ అరేంజ్మెంట్స్ వాళ్ళకే తెలుసు, ఆంగ్లో ఇండియన్స్కే తెలుసు. అది మా ఇద్దరికి ఏంటంటే మేము ఇద్దరు స్టడీ చేసుకున్నాం కాబట్టి మేము సొంతంగా క్రియేట్ చేసేవాళ్ళం. హార్మోనీ, ద కార్డ్ అరేంజ్మెంట్స్, జాజ్ గీజ్ అన్ని మేము చేసేవాళ్ళం. అక్కడ మాకు అడ్వాంటేజ్, ఒక న్యూ కలర్ని ప్రజెంట్ చేయగలిగాం. మేము కూడా ఎవరన్నా ఒక అరేంజర్ తోటి అతన్ని డిపెండ్ అయిపోయాం అనుకో, నేను సాంగ్ వరకు కంపోజ్ చేయగలను, అతనే చేసే అరేంజ్మెంట్స్ అన్ని కార్డ్ గిట్స్ అతనే వేస్తాడు. ఓకే, వేరే కలర్ అయిపోతుంది. అదే మీ క్రియేషన్ ఉండదు. అది నేను రాజ్ మొదటి నుండి ఒక్కొక్క కార్డ్ వర్క్ చేయటం, దాని బేస్ ప్యాటర్న్స్ చేయటం, దాని రిథమ్ ప్యాటర్న్స్ చేయటం, ఏ కార్డ్ వస్తే ఏ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ స్టడీ చేసాము. అది ఎప్పుడైతే మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యామో, ఫస్ట్ 43-44 సినిమాల వరకు చిన్న చిన్న బుడంకాయ సినిమాలు అన్నీ ఎంత 2000-3000కి. కానీ మాకే డబ్బులు చూసేవాడు కాదు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ తోటే చేసేవాళ్ళం. అది ప్రాక్టీస్. అందరికీ మా మ్యూజిక్ తిట్టుకునేవాళ్ళు, అందరు ఇదేంటే ఊరికి కయాంబయ్యని ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారంటే. అప్పుడేంటే కంప్లీట్ మోనో రికార్డింగ్ ఉండేది. ఇప్పుడు అన్ని స్టీరియో వచ్చింది కదా, టోటల్గా ప్రో టూల్స్ అని, పీస్ మీల్ రికార్డ్ చేసుకోవచ్చు. అప్పట్లో మోనో రికార్డింగ్ 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. మైకులు పెట్టి, స్పీకర్ దగ్గర మైక్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళం. అది మొత్తం ఆ ఒరిజినల్ టోన్ పోయేది, ఆ డెప్త్ వచ్చేది కాదు. ఎప్పుడైతే ఎముడుకు మోడు ఆ టైంలో వి స్టార్టెడ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడం మొదలెట్టాం. ఓకే, ఇప్పుడు అందం హిందోళం ఉంది కదా, దాంట్లో అంతా బేస్డ్ అంతా డైరెక్ట్గా ఉంటుంది, కీబోర్డ్స్ అని. అక్కడ నుండి మాకు స్టార్ట్ అయ్యింది. ఓకే, అది అక్కడ ట్రెండ్ సెట్టింగ్, ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని ఎలా చేయాలి, డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి చేస్తే, తర్వాత ప్రో టూల్స్ అని వచ్చింది, లాజిక్ వచ్చింది, తర్వాత ఎన్నెన్నో, తర్వాత ఇంకోటి ఏదో ADAT వచ్చింది. 3 ట్రాక్ నుండి 6 ట్రాక్స్కి వచ్చాం. 6 ట్రాక్ టు 24 ట్రాక్స్, 24 ట్రాక్స్ నుండి మల్టీ ట్రాక్స్, ఇన్ని ట్రాక్స్ వర్క్ చేసాం మేము. అవును, అంటే బిగినింగ్ మోనో దగ్గర నుంచి మీరు అన్ని వర్క్ చేశారు, అన్ని మాడ్యూల్స్. అది ఆ ఎక్స్పీరియన్స్, అదే ఎవరికి లేదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అప్పట్లో RCA వెస్ట్రెక్స్ ఉండేది, ఇది 3 ట్రాక్ రికార్డింగ్. ఓకే, అంటే వాల్వ్ సిస్టమ్స్. అసలు డెప్త్ అదిరిపోతుంది. ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాయించినా అలా రిచ్గా ఉంటుంది. ఒక ట్రంబోన్ అంటే చాలు, ఫుల్ స్క్రీన్ ఇలా ఉంటుంది సౌండ్. డిజిటల్ వచ్చేసరికి మొత్తం ఇంత కీ అంటుంది దాంట్లో, దానికి మొత్తం లేయరింగ్స్ చేయాలి. డిజిటల్ ఇప్పుడు వచ్చిన డిజిటల్లో లేయర్ చేస్తున్నా కానీ ఆ డెప్త్ రాదు. అప్పట్లో ఎనలాగ్, ఇప్పుడు పాత రేడియోస్ మీరు వినుంటారు, వాల్వ్ సిస్టమ్తో వచ్చేది. అవును, ఈ గ్రండింగ్ అని, మర్ఫీ అని. ఆ వాల్వ్లో ఉన్నప్పుడు సౌండ్ డెప్త్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రెసెన్స్ ఆఫ్ సౌండ్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్స్ వచ్చినాయో థిన్ అయిపోయింది, గ్రాండ్నెస్ థిన్ అయిపోయింది. అలాగే సేమ్ అంతే. ట్రాన్సిస్టర్ ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడంతా ట్రాన్సిస్టర్ అనమాట, టోటలీ డిజిటల్. కానీ ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే పెద్ద కన్సోల్స్ తోటి ఎనలాగ్ రికార్డింగ్ చేసి దాన్ని డిజిటల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు DTS అని, డాల్బీ డిజిటల్ అని, అట్మాస్ అని ఇవన్నీ వచ్చింది కదా టెక్నాలజీ, దానికి ఎనలాగ్ కుదరదు. ఓకే, ఎనలాగ్ కుదరదు దానికి. అందువల్ల దీంట్లో రికార్డింగ్ ఎనలాగ్ చేసి దాన్ని ఏదో చేసి వీళ్ళు చేస్తారు. అందువల్ల స్టిల్ వీఆర్ గెటింగ్ ద డెప్త్ హాలీవుడ్లో, ఆర్కెస్ట్రల్ డెప్త్. యాక్చువల్ లేకపోతే ఫుల్ హోల్ ఆర్కెస్ట్రా వాడుతుంది, బ్యాన్ జిమ్మరు, ఇప్పుడు వీళ్ళంతా జాన్ విలియమ్స్ ఆర్కెస్ట్రల్. ఆ మ్యూజిక్ డెప్త్ రావాలంటే ఎట్లా వస్తుంది? అందువల్ల దాని రికార్డింగ్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత రీసెర్చ్ జరుగుతుంది సౌండ్. అంటే ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఎలా ఉందంటారు ఇప్పుడు కంపారిటివ్లీ? టెక్నికల్గా బాగుంది, బ్రహ్మాండంగా బాగుంటుంది, అడ్వాన్స్. కానీ టైం ఎక్కువ లాగేస్తుంది నాకు. అదే ఓన్ థింగ్. ఇప్పుడు తమన్ చేస్తున్నాడు చాలా, అంటే కొన్ని సినిమాలు అయితే అవుట్ స్టాండింగ్, క్వాలిటీ వైజ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద మ్యూజిక్,
అలవైకుంఠపురంలో గొప్పగా చేసాడండి పాట. నేను చెప్తున్నా. ఓకే, అదే అలా వైకుంఠపురం మంచి మంచి మెలడీ సాంగ్స్ మంచి మెలోడీస్ సాంగ్స్ ఉన్నా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా ప్రెజెంటేషన్, ఆ డైనమిక్స్ యా పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. ఈవెన్ దేవి కూడా దేవిశ్రీ ప్రసాద్ కూడా అవును, తను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కొన్ని వాళ్ళు చైనాకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అదే టెక్నాలజీలో వచ్చేస్తుంది. కానీ తమన్ ఏం చేస్తున్నాడంటే ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ వర్క్. ఈ గాట్ సమ్ నాలెడ్జ్. అంటే రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు కాబట్టి వాడికి మన దగ్గర వర్క్ చేశాడు, తర్వాత రెహమాన్ దగ్గర అంత చేయడం రెహమానే మీ దగ్గర పని చేసాడు, మన దగ్గర చేశాడు. అంటే టెక్నాలజీని ఎక్కువ స్టడీ చేశారు వాళ్ళు. అదేలేదు. మాకు అంత టైం ఉండేది కాదు. నేను కూర్చొని టెక్నాలజీ స్టడీ చేస్తే నీ కంపోజింగ్ పోతున్నాను, కరెక్ట్, సినిమాలు పోతాయి. కరెక్ట్ సార్, కరెక్ట్. అందువల్ల నేను టెక్నాలజీ మీద నాకున్న పరిధిలో నాకు ఒక నాలెడ్జ్ ఉంది, దాంతో వాడేవాడిని కంప్లీట్గా. నేను ఉన్నప్పుడు కూడా ఎన్ని వచ్చినాయి, ఇది లాజిక్ ఉంది, ప్రోటూల్స్ ఉంది, దాంట్లో వర్క్ చేశాను కంప్లీట్గా. తర్వాత అవును, మీ టైంకి వచ్చేసి వచ్చేసి ఇప్పుడు రెహమాన్ అప్పుడు అక్కడ వర్క్ చేసేవాడు, అలా చేసాము. ఆ టెక్నాలజీ బాగా మాకు అర్థమైపోయింది. ఎంతైనా హోల్ మ్యూజిక్ నా చేతిలో ఉండేది, మా గ్రిప్ ఓపెన్ ధైర్యంగా. ఎవరు ఏం చేసినా ఎవ్రీ నోట్ ఎవ్రీ రిథంలో ఒక కిచికి బుచ్చికి అన్నా కూడా అది నేను చెప్పిందే ఉండాలి అక్కడ. అంత డీటెయిల్గా వర్క్ చేసాం నేను రాజు. కానీ తర్వాత నేను రాజు వర్క్ చేసిన తర్వాత కోటి నాకు అలవాటు అయిపోయింది మ్యూజిక్. ప్రతి పాటని అంత పగడ్బందీగా చేసేవాడు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్కి ఇచ్చేస్తారు. అవునండి, అదొక ప్యాటర్న్. అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ అదే, అందరూ అలాగే చేస్తారు కీబోర్డ్ ప్లేయర్. నేను అలా కాదు, ఎవ్రీథింగ్ నేను కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఆ నోట్స్ కూడా నేను కరెక్ట్గా టోన్స్తో సహా. అదే ఇళయరాజా గారు చేసే విధానం. ఇళయరాజా ఆయన స్కోర్లో రాసేస్తాడు ఏ టోన్ ఏంటో స్కోర్స్. నేను ఆ టోన్ ఇంకా బెటర్గా విని విని నోట్స్ వాళ్ళు ఫీడింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత నేను కూర్చొని ఒక టోన్ మార్చి సెట్ చేసేవాడిని. ఓకే, నా టేస్ట్కి నాకు ఎలా కావాలి అన్నట్టు చేసేవాడిని. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా మీరు ఫైల్లోకి రావడం కానీ, లేకపోతే మీరు ఒక మాస్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మీకు ఇండస్ట్రీలో కానీ పబ్లిక్లో కానీ ఇమేజ్ రావడానికి ప్రధానమైన కారణం మీకు చిరంజీవి గారితో హిట్స్ పడ్డమే. అంటే మీ పాటలు, వాటి గొప్పతనం, వాటి క్వాలిటీ అవన్నీ ఉంటుండగా. అంటే చిరంజీవి గారేనే కాదు, మై మ్యూజిక్, అవర్ మ్యూజిక్ వి డన్ ఫర్ చిరంజీవి గారు. చిరంజీవి కోసం చేసాం అంతేగాని మా మ్యూజిక్ ఇస్ దేర్ ఆల్రెడీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్స్ వాట్ మీ మ్యూజిక్ ఉండగా అది చిరంజీవి గారి మీద. ఇళయరాజా గారు వచ్చి తెలుగులో ఒక రెవల్యూషనరీగా ఉండేది ఆయన సాంగ్స్ అని. అవును, ఎప్పుడైతే నేను రాజ్కోటిగా మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఒక న్యూ ట్రెండ్ ప్రజెంట్ చేసాం, ట్రెండ్ సెట్టింగ్ మీరు చేసిన తర్వాత ఆయన కూడా కొంచెం బ్యాక్ ఆఫ్ అయ్యాడు. మీకు ఫస్ట్ పిక్చర్ అది మీకు గుర్తుంది లేదో నాకు గుర్తుంది. లంకేశ్వరుడు వాజ్ ది ఫస్ట్ పిక్చర్ టు బ్రేక్ ది ట్రెండ్ ఆఫ్ ఇళయరాజా ఇన్ తెలుగు. లంకేశ్వరుడు వెరీ లేటర్ ఉంది అది. మీరు అసలు ఆ పాటలు మాకు దాసనండ్ర ఆఫీస్లో ఆయన వినిపించగా విన్నాం. చాలా మంది ఇళయరాజా చేశారు, ఇళయరాజా చేసాడు ఈ పాట అని అడిగారు. సో అక్కడి నుంచి మీరు అంతకు ముందు నుంచి మీకున్న, బట్ ఆ సినిమాల పాటలతో మీరు నార్మల్గా ఆయనతో కంపారిజన్ కాదు, నో కంపారిజన్ కంపోజర్, లెజెండ్ ఆయన, లెజెండ్. బట్ మా స్టైల్కి కొంచెం ఆయన కూడా అంటే ఆయన ఒక సింపుల్ స్టైల్ ఉంటుంది, సింపుల్ ఒక ప్యాటర్న్స్, మెలడీ క్లియర్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. మాది డైమెన్షన్స్ ఎక్కువ ఉంటుంది మా మ్యూజిక్లో. మీ డైనమిక్స్ వేరండి, రిచ్నెస్, గ్రాండియర్నెస్. అవును, జుమ్మనే తుమ్మెద వేట, ఈ రిథమ్స్ అంతా వీ క్రియేటెడ్. తర్వాత బాంబేలో అతను ఎవరు దేవదాస్ అంతా చేసాడు, ఎవరు మ్యూజిక్ కంపోజ్. బాంబేలో ఆల్మోస్ట్ ఆల్ మా రిథమ్స్ని దే స్టార్టెడ్ టు డూ దట్. అంటే ఈ కొత్త ప్యాటర్న్స్ అంతా వీ క్రియేటెడ్ హియర్. ఇస్మాయిల్ దర్బా ఆల్మోస్ట్ మా రిథమ్ ప్యాటర్న్స్ అని వాడేవాడు ఆయన. ఓకే, అంటే కొత్త ప్యాటర్న్స్ని నాట్ ఓన్లీ తెలుగు, ఇన్ ఇండియా వీఆర్ ద క్రియేటర్స్ ఫర్ ద న్యూ ప్యాటర్న్స్. ఐ విల్ ఛాలెంజ్ ఫర్ దట్. మీరు చూడండి, వినండి. మీ కెరీర్లో మీరు ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేశారండి? ఛాలెంజ్ అంటే ప్రతిసారి చిరంజీవి గారి సినిమావే ఛాలెంజ్. అంతేనా? అదే భయం వేసేది మాకు. చిరంజీవి గారి సినిమా అంటే ఛాలెంజ్, రీచ్ ఎక్కువ అది. ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారు, తర్వాత ఇంకా నాగార్జున, వెంకటేష్, ఇంకా అలాగా నెక్స్ట్ అది అలా. బట్ అల్టిమేట్గా చిరంజీవి గారు ఆయన సినిమాకి మ్యూజిక్ అలా రీచ్ అయ్యేది. ఇప్పుడు అన్నీ ఈ బీట్స్ అంతా మేము క్రియేట్ చేసేవాడు. పాటతో పాటు పుట్టేది. చిరంజీవికి డ్యాన్స్ ఇలా ఉండదు.
చక్కిలి గింతల రాగం ముత్తిస్తుంటే తార తారి తట్టెరి డట్టెరడ దానికి కొత్త బీట్స్ ఏంటి కన్నె పిల్లతోటి పిల్లగాడికొచ్చనమ్మ పీకులా బీట్ ఫస్ట్ టైం వీ క్రియేటెడ్ ఫర్ దట్ సాంగ్ చిరంజీవి గారు మిమ్మల్ని పర్సనల్ బండెక్కు ఫోక్లో అది కొత్త బీట్ ఆల్ ద బీట్స్ వీఆర్ క్రియేటెడ్ ఊరికే రితం అని కొట్టి వాంచారని కాదు పాటతో పాటు పుట్టేది బీట్ ప్యాటర్న్స్ మీరు క్రియేట్ చేశారు. వీ క్రియేటెడ్ దట్ ఎస్ ఎస్ అందుకే నేను ధైర్యంగా చెప్తాను అంటే మోర్ రిథమిక్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సాంగ్స్ అఫ్ కోర్స్ మెలడీస్ అందరూ చేస్తారు మహానుభావులు, అవునండి. అంటే వాళ్ళకన్నా మించిన మెలడీ మనం ఎక్కడ చేయగలం. ఎస్ ఎస్ పైగా మీరు వాసురావు గారిని మీ కళ్ళు ఎదురుగుండా చూశారు. ఆయన కొంచెం మెలోడీని ఫాలో అవుతుంటే కొంచెం అతను స్లైడ్ అయ్యారు. అంటే అది కమర్షియల్ ట్రెండ్ ఇది. ఎస్ ఇక్కడ ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు మనం, మెలడీ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుకి నాకు అమెరికాలో నేను షోస్ చేస్తాను, రెగ్యులర్గా పిలుస్తారు నన్ను. ఎందుకంటే ఆ పాటలు ఇక్కడ దిగిపోయినాయి. వై ద బీట్, ద ఎలక్ట్రానిక్, ద ఆర్కెస్ట్రేషన్, పాపులర్ మ్యూజిక్, ద మెలడీ. పాపులర్ మ్యూజిక్, మెలడీ ఉంది, మెలోడీ ఉంది, రాగం ఏదో ఒక రాగం ఉంటుంది. అవును. మీరు ఎక్కువ మధ్యమాతులోనే మధ్యమావతి అన్నీ ఉంటాయి. శివరంజన్ ఉంటుంది, తర్వాత మోహన్ హంసానంద్ ఉంటుంది, మోహన్ ఉంటుంది, ఆల్ మిక్స్డ్. అవును. నేను పర్టికులర్ ఈ రాగంలో చేయాలని ఏ పాట నేను చేయలేదు. అది పుట్టాలి అంతే, అది రావాలి. కూర్చుంటే మీకు ఆ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నదా ఏంటి అంటే నార్మల్గా ఈ రాగాలు ఇవి రాగాల నాలెడ్జ్ ఏం చేస్తావు? రాగాల పేరు చెప్పగలవు నువ్వు రాగాల పేర్లు చెప్పగలవు. ఆ రాగంలో ఉన్న సారాంశం తెలుసా మనకి? ఏ రాగంలో సారాంశం ఎవరికి తెలుసు? కామన్ ఆడియన్స్ తెలుసా? చెప్పండి. తెలియదు. మీరు గొప్పగా చెప్తాడు ఒక్కొక్కడు, ఇది హనుమత్తోడండి, ఇది ఆ రాగం ఈ రాగం. నువ్వు పేర్లు చెప్పడం వరకే వాడికి అర్హత. ఏ రాగంలో ఎంత బ్యూటీ ఉందో హూ నోస్, ఎవ్వడికి తెలియదు. ఒక్కొక్క రాగం ఒక మహాసముద్రం. అవునండి. ఎందుకంత ఎమోషన్ చెప్తున్నానంటే ఎస్ ఈ పేర్లు చెప్తారు రాగలు. నాకు భలే కోపం వస్తుంది. అంటే పేరు చెప్పేస్తే ఆడు జీనియస్ అని, అబ్బా ఇటు సంగీతంలో పెద్ద విద్వాంసుడు అని అనుకుంటారు. అవునండి. నాకు అది నచ్చదు. ఎందుకు రాగాల పేర్లు చెప్పి ఏం చేస్తాను మీరు? నేను పలానా ఈ పాటని అంశానందులో చేశానండి అని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవును. దాయి దాయి దాక్షాని అది కోటి రాగం అంతే. దట్స్ మై సాంగ్. కోటి రాగం ఇది బాగుంది. అంతేగా. ఇది నేను దాక్షాయని, అదే దాయి 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 దాక్షాయని దందరదానని దాదారది, ఇది అంశానందులో చేశాను. ఐ నెవర్ సెడ్. అది అంశానందులో కూర్చుంది అంతే. ఓకే. అంటే పాటే వెతుక్కుంటుందంటారు ఆ ట్యూన్. అంతే మూడ్. అంతే మూడ్ అది. అంతేగాని మనం రాగంతో పాటు కూర్చొని చేసాం అనుకో, అది అక్కడే ఉంటుంది. నాగేంద్ర ఎప్పుడు ఆ పొరపాటు నేను చేయలేదు. ఓకే. పెదరాయుడులో సిచ్యువేషన్ ఉంది. ఆయనకి మోహన్ రావు అంటే ఇష్టం, ఎవరు మోహన్ బాబు గారికి. కానీ ఆయనకి ఇష్టం అని నాకు మోహన్ రావులో వచ్చేయని ఆయన అడగలేదు. సిచ్యువేషన్ చెప్పారు, ఆటోమేటిక్గా మోహన్ రావులో కుదిరింది. అక్కడ నేను కూడా మోహన్ రావులో చేయని చేయలేదు. గదిలే కాలం ఆ ట్యూను నాకు ఆ సిచ్యువేషన్కి భార్యకి ఎవరు లేకుండా తను భర్త శ్రీమంతం చేస్తాడు. ఇది సిచ్యువేషన్, నేను ట్యూన్ చేయాలి దానికి. అప్పుడు నేను ఆలోచిస్తే ఒకటే ట్యూన్ వచ్చింది, ఇంతే. ఇదే తరిరా తీరరా దరిదారి దారి దాదా దాదా తారరా తారారీర అలా ట్యూన్ పుట్టింది. వెంటనే దానికి కదిలే కాలం అన్నాడు ఎవరు, శ్రీహర్షన్ రైటర్. ఎంత గొప్పగా రాశాడు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మని కాలం ఆపాడు. అవునండి. మంచి ఎక్స్ప్రెషన్, అది మంచి ఎక్స్ప్రెషన్, చాలా కొత్త ఎక్స్ప్రెషన్. అంటే మీరు ఏదైతే ట్యూన్ని క్రియేట్ చేశారో దాన్ని ఆ ట్యూన్ కన్నా గొప్ప ఎక్స్ప్రెషన్ క్యారీ చేసింది. ట్యూన్ మెలడీ ఉంది, ఆ పదం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. కదిలే కాలం ఎంత పెదరాయుడులో అది ఇప్పటికీ నాకు ఒక క్లాసికల్ దీంట్లో ఆ పాట మిగిలిపోయింది. అలాగే ఏది ఇంకోటి చేసినది ఇదేలే తరతరాల చరిత్రం. అవును. అది జేసస్ గారు పాడారు. అవునండి. ఆ పాట కూడా అది ఆల్మోస్ట్ ఆల్ కన్నడలో ఉంటుంది. అది కన్నడలో చేయాలని చేయలేదు. ఇది కూడా చెప్తున్నా. అదే మీరు ఇందాక చెప్పారు కదా, మూడ్ బట్టే చేస్తాను. ఎస్ అంటే ఆ రాగం వచ్చి కూర్చోవాలి, మన దగ్గరికి రావాలి. అందుకనే తపస్సు చేస్తాం మేము. ఇప్పుడు ట్యూన్ రావడానికి హార్మోనియం పెట్టిలో పుట్టేదు, గిటార్లో పుట్టేదు, కీబోర్డ్లో పుట్టేదు ట్యూన్ అనేది, రాగం అనేది. అవును. మా ఇక్కడ రావాలి, ఆ వేవ్స్ రావాలి. ఆ సిచ్యువేషన్ బట్టి వేవ్స్ రాకపోతే, ఇప్పుడు ఆ రోజు అన్నమయ్య చేసాడు, త్యాగరాజ స్వామి చేసాడు, ఎలా చేసుంటాడు? రాముల వారి మీద భక్తితోటి రాగాలు పుట్టి ఆ భక్తి రసంతో పాడాడు ఆయన. అన్నమయ్య ఆ భక్తి రసంతో పాడాడు.
మూడ్. అంతేగాని ఇది రాగం, ఈ రాగంలో ఇది జతులు పెట్టాను. తర్వాత రీసెర్చర్స్ రీసెర్చ్ చేస్తే చెప్పాలి ఇది పలానా రాగం, ఈ రాగంలో ఈ స్వరజతులు వాడారు అని రీసెర్చ్ చేసి చెప్పాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్రియేటర్స్ చెప్పకూడదు పేర్లు. క్రియేటర్స్ అంటే నువ్వు అడిగావు అనుకో, నాగేంద్ర మీరు నన్ను అడిగారు సార్ ఇది ఏ రాగంలో చేసేస్తారంటే అప్పుడు నేను చెప్పడానికి సార్ పలానా ఇది రాగం అండి అన్నట్టు. అవును. అంతేగాని ఎత్తుకోవటమే రాగాల పేరు చెప్పేస్తే మనంత మాత్రాన మనం గొప్ప అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ దట్. రాగాల పేర్లు చెప్పి చాలా ఇది ఉంటుంది. దే థింక్ ద జీనియస్. అదేలేండి.